అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను నిలిపేసే అధికారి కింది స్థాయి కోర్టులకు లేదని స్పష్టం చేసింది. అయితే శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందించడంపై క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చారు. వీటిని పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. ఇలా తన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యాంగపరమైన విధులు నిర్వహించకుండా ఇవి అడ్డుకుంటున్నాయని అందులో ప్రస్తావించారు. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో 14వ రాజ్యాంగ సవరణ చేసింది. దీని ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కి పైగా దేశాలు జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది. దీనిపై గతంలో ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు.